నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో మీరు టీవీల్లో, న్యూస్ పేపర్లలో, సోషల్ మీడియాలో ఒక పదాన్ని విపరీతంగా వినే ఉంటారు. అదే ఎల్నినో. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాతావరణ శాస్త్రవేత్తలు ఇప్పుడు ఈ పేరు వింటేనే అలర్ట్ అయిపోతున్నారు. ఎందుకంటే పసిఫిక్ మహాసముద్రంలో మొదలైన ఒక వింత మార్పు ఇప్పుడు ప్రపంచ వాతావరణాన్ని తలకిందులు చేయడానికి సిద్ధంగా ఉంది. 2026లో రాబోయే ఈ ఎల్నినో గత కొన్ని దశాబ్దాల్లోనే అత్యంత శక్తివంతమైనదిగా మారే అవకాశం ఉందని వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ నోవా లాంటి అంతర్జాతీయ సంస్థలు గట్టిగానే హెచ్చరిస్తున్నాయి. అసలు ఏంటి ఈ ఎల్నినో? ఇది వాతావరణాన్ని ఎలా మారుస్తుంది? దీని గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలో ఉన్న అపోహలు, వాస్తవాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. మొదటగా అసలు ఎల్నినో అంటే ఏంటో చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. పసిఫిక్ మహాసముద్రం మధ్యలోని తూర్పు భాగంలో ఉన్న ఉపరితల నీరు సాధారణం కంటే చాలా వేడెక్కిపోవడాన్ని ఎల్నినో అంటారు. ఇది ఒక సహజమైన వాతావరణ ప్రక్రియ. ఇది ప్రతి 2 నుండి 7 ఏళ్లకు ఒకసారి వస్తూ ఉంటుంది. సముద్రపు నీరు ఇలా వేడెక్కడం వల్ల వాతావరణంలో గాలుల దిశలు, మేఘాల కదలికలు మారిపోతాయి. దీని ప్రభావం ఎలా ఉంటుందంటే, ఒక చోట విపరీతమైన కరువు వస్తే మరో చోట ఊహించని రీతిలో వరదలు ముంచెత్తుతాయి. అయితే ఈ ఎల్నినో గురించి ప్రపంచవ్యాప్తంగా చాలామందికి కొన్ని తప్పుడు అంచనాలు, అపోహలు ఉన్నాయి. వాటిలో మొదటిది, ఎల్నినో అంటే కేవలం సముద్రపు నీరు వేడెక్కడం మాత్రమే అనుకుంటారు. కానీ అది నిజం కాదు. అది సముద్రం అలాగే భూమిపై ఉన్న వాతావరణం, ఈ రెండూ కలిసి ఆడే ఒక ప్రమాదకరమైన ఆటే ఈ ఎల్నినో. సముద్రపు వేడి వల్ల గాలిలో వచ్చే మార్పులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఉన్న దేశాల వాతావరణాన్ని కూడా శాసిస్తాయి. ఇక మరో విషయం ఏంటంటే, చాలామంది ఎల్నినో అనగానే గ్లోబల్ వార్మింగ్ లేదా క్లైమేట్ చేంజ్ అనుకుంటారు. కానీ ఎల్నినో అనేది భూమి పుట్టినప్పటి నుండి ఉన్న ఒక సహజమైన ప్రక్రియ. కాకపోతే మానవ తప్పిదాల వల్ల, ఇప్పటికే భూమి వేడెక్కిపోవడం వల్ల ఈసారి వచ్చే ఎల్నినో మరింత తీవ్రంగా మారి ప్రపంచ ఉష్ణోగ్రతలను రికార్డు స్థాయిలో పెంచే ప్రమాదం ఉంది. ఆ తర్వాత ఇది కేవలం పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న దేశాలకే పరిమితం అనుకుంటారు. కానీ దీని ప్రభావం గ్లోబల్గా ఉంటుంది. ఆస్ట్రేలియా, ఆసియా దేశాల్లో తీవ్రమైన కరువును సృష్టించే ఎల్నినో అదే సమయంలో దక్షిణ అమెరికా దేశాల్లో భారీ వర్షాలు, వరదలకు కారణమవుతుంది. అంతేకాదు మన దేశంలో వచ్చే ఋతుపవనాలను కూడా ఇది దెబ్బతీసే అవకాశం చాలానే ఉంది. ఈ ఎల్నినో ఎంత బలంగా ఉండబోతుందో శాస్త్రవేత్తలకు ముందే ఖచ్చితంగా తెలుసు అనుకుంటారు. సాంకేతికత ఎంత పెరిగినా సముద్రపు అలలు, గాలి వేగాన్ని 100కు 100% అంచనా వేయడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఇది 2026 చివరి నాటికి తీవ్ర రూపం దాల్చుతుందని తెలుసు. కానీ ఇది ఎంతటి విధ్వంసాన్ని సృష్టిస్తుందో అనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే. ప్రతి ఎల్నినో ఒకేలా ఉంటుంది అనుకోవడం పొరపాటు. గతంలో 1982, 1997, 2015లో వచ్చిన ఎల్నినో సృష్టించిన నష్టమే వేరు. ఇప్పుడు రాబోయేది దాని తీవ్రత వేరు, దాని లెవెలే వేరు. కాలం, స్థానిక వాతావరణ పరిస్థితులను బట్టి దీని రూపం మారుతూ ఉంటుంది. అంతేకాదు ఎల్నినో అంటే కేవలం భారీ వర్షాలు మాత్రం అనుకుంటారు. కానీ ఇది ఒకే సమయంలో ఓవైపు వరదలను, మరోవైపు తీవ్రమైన క్షామాన్ని అంటే డ్రాట్ మోసుకొస్తుంది. రైతాంగానికి, వాటర్ ప్లానర్లకు ఇది ఒక పెద్ద నైట్ మేర్ లాంటిది. ఎల్నినో అనేది కేవలం వాతావరణానికి సంబంధించిన వార్త మాత్రమే అనుకుంటారు. కానీ దీని వెనక ఊహించని ఆర్థిక సంక్షోభం దాగి ఉంది. ఎల్నినో తీవ్రంగా ఉంటే పంటలు నాశనం అవుతాయి, విద్యుత్ సరఫరాకు ఆటంకం కలుగుతుంది, రవాణా వ్యవస్థలు దెబ్బతింటాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత ఏర్పడి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాగుతాయి. బిలియన్ల కొద్దీ డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్తుంది. మరి ఈ ఎల్నినో ఎప్పుడు పీక్ స్టేజ్కి వెళ్తుంది? వాతావరణ సైంటిస్టుల అంచనా ప్రకారం 2026 మధ్య భాగంలో ప్రారంభమయ్యే ఈ ఎల్నినో సంవత్సరం ద్వితీయార్థంలో మరింత బలపడుతుంది. ఇక 2026 చివరి నాటికి లేదా 2027 ప్రారంభంలో ఇది గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఇది ఒక సాధారణ వాతావరణ మార్పు మాత్రమే కాదు, ప్రపంచాన్ని కదిలించగల ఒక మహాశక్తి. అందుకే ప్రపంచ దేశాల ప్రభుత్వాల నుండి సామాన్య రైతుల వరకు ప్రతి ఒక్కరూ ఈ 2026 ఎల్నినో ఎలాంటి మలుపులు తీసుకోబోతుందో అని చాలా నిశితంగా, ఆత్రంగా గమనిస్తున్నారు. ఎందుకంటే ప్రకృతి ఇచ్చే ఈ హెచ్చరికను నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. సో ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.